ఇవాళే పాపకి ఆపరేషన్ చేస్తాను. 7వ తేదీ కట్లు విప్పుతాను. అంకుల్ ఏమ్మా నీకు డబ్బెక్కడిది? మీ దుష్టమావయ్యకి తెలియకుండా నీ డబ్బే తీసుకొచ్చాను. నాకు ఆపరేషన్ వద్దు. ఏమ్మా మళ్ళీ నిన్ను జైల్లో పెడతారేమో. పిచ్చి తల్లి, అదా నీ భయం? ఈసారి వాళ్ళకి దొరకనుగా. వస్తానమ్మా. నువ్వు వెళ్తే ఆపరేషన్ చేయించుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. అంకుల్ నా కళ్ళు వచ్చాక నిన్నే చూడాలి. వస్తావుగా? తప్పకుండా వస్తాను. అంకుల్ ప్రామిస్. ప్రామిస్. డాక్టర్ గారు ఏమ్మా? మీకు కళ్ళు తెప్పించడం వచ్చా? వచ్చు. పోగొట్టడం కూడా వచ్చా? ఎందుకమ్మా? మా అంకుల్ రాకపోతే నా కళ్ళొద్దు, పోగొడతానని ప్రామిస్ చెయ్యండి. అలాగేనమ్మా, ప్రామిస్. మిస్టర్ వీరబాబు, ఆపరేషన్ సక్సెస్ కావాలంటే పాప కోఆపరేషన్ చాలా అవసరం. పాపది చాలా సున్నితమైన మనస్సు. ఏ కారణం చేతనైనా కట్లు విప్పే సమయానికి నువ్వు రాకపోతే పాప చాలా అప్సెట్ అవుతుంది. అప్సెట్ అయితే పాప శాశ్వతంగా గుడ్డిదైపోయే ప్రమాదం ఉంది. నోను, నేను తప్పకుండా వస్తాను డాక్టర్. 7వ తేదీ 10 గంటలకు కట్లు విప్పుతాను. ఆ టైంకి నువ్వు రావాలి. అలాగే. అట్టగా అవును అంకుల్. ఈ ఈరబాబు గారు కంటికి కనిపించకుండా మాయలు చేసి మనల్ని ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లని మనం ఎత్తుకొచ్చేసామనుకో, పాప కళ్ళు తెరిచేసరికి ఆడు కనపడి తిరగాలి. కాబట్టి ఈరబాబు గారు చచ్చినట్టు అక్కడికి వస్తాడు, మన కంటపడతాడు, మనం వాడిని కాల్చి పారేస్తాం. రే తిరుపతి, ఆ పిల్లని డాక్టర్ని అర్జెంట్ గా కూడా ఉంచే. అలాగేనండి. అయ్య బాబోయ్, అసలు ఈ గొడవంతా ఎందుకండి? పాపం లేపెత్తే ఓ పని అయిపోద్ది. తిరుపతిలో నీ జుట్టు కాదురా, హోల్సేల్ గా నీ హెడ్ ఇచ్చేసి ఉండాల్సింది. వదిలిపోయింది. నానా, నీ ఐడియా ప్రకారం చేసేమనుకో, ఆ ఈరబాబు గారు మనం ఇరిసేసుకుని ఈగొండుకు తినేస్తాడు. అందుకే ముందు ఆని లేపేసి కోడి పిల్ల మెడలుసుకు తిన్నట్టుగా తర్వాత ఈ పిల్లని ఇరిసేయాలి. అంత ఇదైనా బుర్రలేట్టుకో. అలాగేనండి. టైం ఎంతైంది? 9:55 అండి. నీ మొఖానికి ఇంగ్లీష్ ఒకటి. అమ్మో, మరో 5 నిమిషాల్లో ఆ ఈరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. బందోబస్తీ అంతా పకడ్బందీగా చేశారా? అయ్య బాబోయ్, చూశారు కదండి. లోపల కాదా, బయట సింహద్వారం వద్ద సింబల్ లాంటి మనుషులు పెట్టాలి. మంచి జమా చెట్టు లాంటి మనుషుల్ని పెట్టానండి. నీ మాట నేను నమ్మనరా, స్వయంగా చూసుకోవాల్సిందే. రండి. తిట్టమైన వాళ్ళని పెట్టానండి. ఎళ్ళని తీసుకొచ్చే బిడ్డరా. అయ్య బాబోయ్, వాళ్ళు మంచి పనోళ్ళండి. ఎర్రబాబుని చూస్తే చాలు కసక్ నరికి పారేస్తారు. నన్ను చూస్తే కాలొకడు, చెయ్యొకడు, నడువొకడు ఎరగ తీసేస్తారు. నిజం చెప్పరా, నువ్వు రివర్స్ డ్రామా ఆడతలేదు కదా? అబ్బే, నాకు లాంటి వాడే నాకు అప్పు చెప్పాడండి ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ని. నీ ఇంగ్లీష్ కాల్ ఒకటి నా ప్రాణం తీసేస్తుంది. అప్పు గంట కొట్టేసిందిరా. ఈరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. పదండి. రే ఈరబాబు, ఇయాలతో నీ చరిత్రకి సీలడిపోతురా. నెమ్మదిగా కళ్ళు తెరువమ్మా. అంకుల్ పొత్తే. ఏంటి, ఈరబాబు గారు వచ్చాడా? అంకుల్ వచ్చాడు కాబట్టి నాకు కళ్ళు వచ్చాయి. ఏయ్! ఆ ఈరబాబు గారు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. పాపం తీసుకెళ్లకుండా మాత్రం వెళ్ళడం. ఏయ్! ఈరబాబు, నువ్వు
ఎక్కడున్నా ఎంటనే కనపడకపోయావో పాపం చంపేస్తా. రేయ్, అది చూస్తారేంట్రా? కలిసిపోరండి. అంకుల్ అన్నా అన్నా గారడన్నా నేను వచ్చేటా. అంకుల్ వీడి మా మమ్మీని డాడీని చంపింది. వాణ్ణి పడతావో పట్టు. చెప్పమ్మా, ఏం చేయమంటావు? చంపేమంటావా? వద్దు, చంపేస్తే వాడికి డాడీ ఉండడు కదా. పప్పి, చూసావా అప్పలకొండ, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో తెలియదు గాని పాప కొన్నంత బుద్ధి కూడా నీకు లేదు. ఇష్టం చూస్తారంట్రా? అడుగులేసండి. అందరూ కప్పలైపోయారంట్రా. మనుషులు తెస్తారు, కప్పలు తెస్తాయి. ఏం కాదు తప్ప. అన్నా 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 గారడన్నా మరి నా సంగతి ఏంటన్నా? ఉమ్, కళ్ళు మూసుకో, ఇదిగో కాసుకో. మాయలతో మనకెందుకన్నా? కప్పల వ్యాపారం పెట్టుకుందాం పదానా? పెళ్లి డాడీ. నా సొమ్ము తిని నా ఎంట పడుతున్నారేంట్రా? విశ్వాసం బాసు, విశ్వాసం. ఆగు ఆగు బాసు, బాసు. నీ విశ్వాసం పాడుగాను కాళ్ళు పీకిపోతున్నారా? బాసు. మరికెత్తలేకపోతున్నారు. విశ్వాసం నిరూపించిన ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఎక్కడ నిరూపించుకునే శాస్త్రం నాయన. నీ విశ్వాసం కాదు కానీ ఇక నా బతుకంతా పిల్లి బతుకునేమోరా బాబు. అయ్య బాబోయ్, నాలుగు ఉప్పు తిన్నందుకు నీ రుణం తీర్చిన ఒక్క ఛాన్స్. ఇక నేను పరిగెత్తలేదు నాయన. బాసు. మీరు పడతారా ఏం పడు? మీద పడి చేస్తారా ఏంటో? బస్ ఇక్కడ, బస్ పైకెక్కావు బాసు. దిగు దిగు దిగను, దిగు బాసు. నేను దిగను, నేను దిగను, నేను దిగను. మియావ్ మియావ్. బాసు దిగు దిగు బాసు. దిగను, మియావ్ మియావ్. బాసు. మీరు తప్పితే ఇది చాలా అన్యాయం రా. నా సొమ్ము తిని నన్ను పిక్కి తింటామంటరా? అమ్మ వద్దు, నడువులు విరిగిపోతాయి. నేను దూకను. ఇప్పుడు విరగవు చూడు. అమ్మో, అవతారం మారిపోయిందండి. కోచి డాడీ. అరే, మన బాస్ కోతైపోయాడు. మీరు కూడా కొత్తలైపోయారంటరా? ఇప్పుడు చెప్తా మీ పని. నౌకరికి తేడా ఉండక్కర్లేదంటరా? వదిలిపెట్టా. కోతి బతుకులో కూడా ఇంగ్లీష్ అవుతాయి. ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం లేదు. ఇంగ్లీష్ సారీ. అయ్యో, ఒరేను. బాసు, ఒరేయ్, ఒరేయ్, నువ్వు ఒక్కడితో మనసు అనుకోవడం అన్యాయం ఎవరో బాసు. తెలియట్లేదురా? అయ్యో, నువ్వు కూడా మనసు చేయమని బాసు. ఎవడో తిరిగి చావట్లేదు నాయన. కొంచెం అమ్మో, ఒరు నాయను, ఇంకా నేను ఈ మాయలకి తట్టుకోలేను. ఏర బాబు, నేను కూడా పారిపోతా. గొర్రె డాడీ. రేయ్, రేయ్, మనల్ని పిలుస్తున్నారు, పదండి. నమస్తే. ఈ గొర్రెని తీసుకెళ్లి శుభ్రంగా బిర్యానీ వండుకుని తినండి. పండి. మీరు నన్ను గుర్తుపట్టలేదండి. నేను గొర్రె రూపంలో ఉన్న అప్పలు కొననండి. దీనికి ఏండే కథం చేసి పట్టుకపోదాం. వద్దండి బాబు. డాడీ బిర్యానీ, డాడీ బిర్యానీ. అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక. ఈడు గొర్రె కాదురా, మనకేసే. ఈడైనా బిర్యానీకి మస్తుకుంటాడు. ఏసాయి. నాయను, హీరోలు అయితే ఫైటింగ్ చేస్తారు. ఈ ఏరబాబు గారు ఏంటండి బాబు, చిత్రాలు చేసేస్తున్నాడు. గారడన్న మా డాడీని పందినేవా. ఇప్పుడు అలాగే ఉన్నాడుగా. అంకుల్ అంకుల్ తిలకం చేయవా? ఓ ఒరే అప్పలకొండ, నా కనికట్టు పట్టేమిటో అర్థమైందిగా. మర్యాదగా చెప్పు, పప్పి తల్లిదండ్రులు ఎందుకు చంపావు? చెప్పకపోయావో నీ మెడ కట్టు. చెప్తాను.
పాప తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం నేనే చంపాను. ఆ నేరం తాగుబోతు వాడి మీదకి నెట్టాను. పాపను కూడా చంపాలనుకున్నాను. అంతేకాదు, పద్మనాభం గారిని చంపి ఆ నేరం ఈరబాబు మీదకి వచ్చేట్టుగా చేశాను. ఒక తల్లి గాని ఒక చెల్లి గాని నేను గాని ఒక విల గాని వేశానంటే ఈ బుట్టలో ఉన్న కుందేలు ఈ బుట్టలోకి వస్తుంది బాబు. చూడండి బాబు, చూడండి.